హలో అండి అందరికీ. ఈరోజైతే ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకొచ్చేసాను. ఇంకొక క్వెషన్ అయితే మిమ్మల్ని అడగటానికి. ముందుగా ఈ జీడి గింజల్లో ఉన్న పప్పుని బయటికి తీసి కర్రీ ప్రిపేర్ చేయడానికి మేము జీడి గింజలను అయితే బ్రేక్ చేస్తున్నామండి. ఈరోజైతే కర్రీ చేసుకోమని నాయనమ్మ మాకైతే ఆ జీడి గింజలు అయితే ఇచ్చారు. పొలం వెళ్ళి తీసుకొచ్చారండి. సో దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి అనకార్డియం ఆక్సిడెంటల్. ఇది అనకార్డేసియే ఫ్యామిలీ. దీన్ని తెలుగులో జీడిపప్పు లేదా కాజు అని కూడా పిలుస్తారు. చాలా రకాల వంటల్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారండి. అలాగే స్నాక్స్గా కూడా యూజ్ చేస్తారు. చాలా స్వీట్స్లో కూడా వీటిని యూజ్ చేస్తారండి. సో హ్యాపీగా ఎవరైనా సరే వీటిని తినొచ్చు, చాలా మంచిది. అలాగే ఆ జీడి గింజల్ని కట్ చేసిన తర్వాత అందులో ఉన్న పప్పుని వేడి నీళ్ళండి అవి, ఆ వేడి నీటిలో అవి వేయటం వలన ఆ పప్పుకున్నటువంటి తెల్ల పొర ఉంది కదండి, అదైతే ఈజీగా ఊడి వస్తుంది. మనకి జిడ్డు కూడా అంటది కాబట్టి చాలా సూపర్ ఈజీగా మనమైతే దాన్ని రిమూవ్ చేయొచ్చు, ఆ వైట్ లేయర్ని. సో మీరు అలాగ ట్రై చేయండి. అలాగే ఇందులో మనకి ప్రోటీన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని డ్రై ఫ్రూట్ అంటారు, కొంతమంది క్యాష్యూ నట్ అని కూడా పిలుస్తారు. సో క్యాష్యూ నట్ కాబట్టి క్యాష్యూ నట్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది కూడా మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అండి. ప్రీవియస్గా చాలాసార్లు పబ్లిక్లీ క్వశ్చన్ అయితే అడిగాడు. అదేంటంటే వై సెర్టైన్ ఫ్రూట్స్ ఆర్ కాల్డ్ ఫాల్స్ ఫ్రూట్స్, నేమ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావింగ్ ఫాల్స్ ఫ్రూట్స్. 2 మార్క్స్ క్వశ్చన్ అండి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అయితే చెప్తానండి.